139 to Baker Street Station. Baker Street Station. To Baker Street Station. Savoy Street. Baker Street Station. ఇక్కడ చూసుకొని ఆక్స్ఫోర్డ్ చూసుకొని
నన్ను అడిగితే అసలు బ్రిడ్జ్కి వెళ్ళకపోయినా ఏం కదా హలో అరే 10,000 వేస్తావా నేను నీకు ఇచ్చేదాన్ని కట్ చేసుకోమంటావా సరే నాది నిన్న అయిపోయిందిలే బావ నిన్నే కదా నాది నిన్నలే బావ నాది ఏంది ఇప్పుడు శ్యాంబాబు నీ బర్త్డేకి హ్యాపీ బర్త్డే చెప్పడానికి వచ్చాడు ఇంటికి అంత తొందరగా అర్థం ఉన్నట్టుంది కదా చూస్తుంటే నాకు ఎన్ని చెప్పాడు అనుకున్నా గురు నీకు ఎందుకు నేను చెప్పకుండా వెళ్ళను ఒక రోజు పార్టీ చేసుకుందాం 100 చెప్పాడు తెలుసా మందు ఆగట్లేదు మానేసాడు శ్యాంబాబు నేను తాగుతానే ఏందిరా పార్టీ అంటే ముందేనే ఏందిరా వాడు తాగుతాడు బావ నేను ఎందుకు తాగుతా బావ వాడు తాగుపోతుంది కాదు లండన్ వచ్చాము అసలు యాక్చువల్గా శ్యాంబాబు ఉంటాడు ఈ 2 రోజులు తిరుగుదాం అనుకున్నాను అమ్మ తింగేశాడు బావ దొంగ బావ మీ వాడు నీకు తెలియదు పెద్ద దొంగ వెళ్ళిపోయాడు అమ్మాయి అవసరం చక్కని ఫోన్ చేసేవాడిని శ్యాంబాబు పన్ను పెట్టాలి పన్ను బాలే బాబులాగా పన్ను మనం చెప్పేదండి పన్ను చెప్తానంటే మనం ఇంటానే ఉండాలి మన పరిచయం చెప్పేస్తారు పన్ను రైట్ ఏం మరి 10,000 వేస్తాం ఎట్లేదా నేను అసలు ఎందుకు ఇస్తాను నీకు నేను అప్పుల్లో ఉన్నాను నేను మంచి పొజిషన్లో ఉంటే ఇచ్చేవాడిని నువ్వు మంచి పొజిషన్లో ఉన్నా నువ్వు ఇవ్వాలి సరే నీకు అభ్యంతరం బావా నీ అప్పుడు చెప్పు నేను ఆయన లేదు నీకు చెప్పు చేసుకున్నా మంచి బేకర్ స్ట్రీట్ స్టేషన్ దీని ఎన్ని స్టాప్ బేకర్ స్ట్రీట్ అంటే షెర్లాక్ హోమ్స్ ఇదే మనోడి అది ఉండేది ఎక్కడ పోతుందండి కేఫ్ మనోడి సమాధుల మీద మనోడి ఇదే ట్రఫాల్గర్ స్క్వేర్ మనోడికి వాసిపోతుంది కదా డైలీ షిఫ్ట్కి రావాలంటే ఈ బస్సులు క్యాండీ వార్డ్ నుంచి క్యాండీ వార్డ్ నుంచి ఇక్కడికి వస్తాడు రా వీళ్ళ బ్రదరు పవన్ ఒక్కొక్కసారి ఓపెనింగ్ ఉంటుంది 6 o'clock శ్రావణి 5కి స్టార్ట్ అవుతుంది 2 పవన్లు ఉంటారు ఒక పవన్ హైలైట్ వాడు బెస్టీ ఒకప్పుడు నీకు తెలియదు నీకు చెప్పాను నేను ఆ స్టోరీ శ్రావణి బెస్టీ స్టోరీ నీకు చెప్పాను నేను ఎప్పుడైనా చెప్పాను సైకో గాడు బ్లాక్ మెయిల్ చెప్పాను కానీ వీడు మంచోడు వీళ్ళు బంధువులు ఇదంత మంచోడు అనుకున్నావు నాకు మొన్న పరిచయం ఈ పిల్ల వీటితో కూడా పెట్టుకుంది అప్పట్లో వాడు తెమ్మంటే తేలదని యూకేకి వాడికి మాట్లాడడం మనిషి ఇప్పుడు తెమ్మంటే కుదరకపోవడం ఓకే తెమ్మంటే అన్ని తీసుకుని ఎయిర్పోర్ట్లో వదిలేసి వచ్చాడు స్వీట్లు సొంత బంధువులు 4,000 స్వీట్లు ఉంటే హడావుడిగా వాళ్ళందరికి బాగా చెప్తా ఏడ్చుకుంటా స్వీట్లు ఎవరైనా బ్యాగ్లో దగ్గర చేత పట్టుకోవచ్చున్నారా వాంటరీ ఎందుకు మర్చిపోతాడు రా ఇప్పుడు స్వీట్లు తేవాలి అంటే బ్యాగ్లో పెట్టుకుంటే ఎంటేడీలు రా ఇప్పుడు బాగా ఎంటేడీలు ఇప్పుడు చెప్పే తెమ్మని
నువ్వు తీసుకొచ్చావు, నువ్వు మర్చిపోవచ్చావు, అది నీ తప్ప. నేను నిన్న తీసుకొని రమ్మన్నా మా అమ్మ వాళ్ళు పోయి ప్యాక్ చేసి ఇంటికి వెళ్ళి అబ్బాయికి ఇచ్చారు. తీసుకురమ్మంటే ఇప్పుడు అవి బ్యాగ్ లో పెట్టుకొని రావాలి సార్ జనరల్ స్వీట్లు చేతితో పట్టుకొని వచ్చాడు. చేతితో పట్టుకొని వాళ్ళ అమ్మ వాళ్ళు ఏడుస్తే అక్కడ ఉంటే అక్కడ పెట్టేసి మర్చిపోయి లోపలికి వెళ్ళిపోయాడు. అవును, అది తప్ప, మర్చిపోయాడు. ఆయన చేతితో పట్టుకోలేదు నువ్వు చెప్తా